హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ వెహికల్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మనం కార్స్ టైమ్స్కి వచ్చాము. దీని అడ్రస్ చూసుకున్నట్టయితే హైదరాబాద్. ఇక్కడ ఈ కన్సల్టెన్సీలో 200 నుంచి 300 వెహికల్స్ వరకు ఉన్నాయి. అన్నీ లోపలికి వెళ్ళి మనం ఈ కన్సల్టెన్సీ వారిని కలిసి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎంత మోడల్లో ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయి, సో డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని అడుగుదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు బై, సేల్, ఎక్స్చేంజ్ అండ్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అన్నీ అని బోర్డు పెట్టారు. ఒకసారి అసలు ఏంటి అనేది పరిస్థితి తెలుసుకుందాం. నమస్కారం అన్న. హలో సార్. హాయ్ సార్, నా పేరు నర్సింగ్. హలో అండి. హాయ్ సార్. సార్ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? సార్ నేను ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే, కొంచెం కన్సల్టెన్సీ గురించి చెప్తారా? సార్ మాది వచ్చేసి కార్ టైమ్ సార్. ఇది మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో హైదరాబాద్లో ఉంటుంది. ఇది మనకు మన దగ్గర సర్వీసెస్ ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే మన దగ్గర బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, ఫైనాన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మేము. ఓకే, ఒకసారి వెహికల్స్ గురించి చెప్తారా? తప్పకుండా సార్. సార్ ఇది వచ్చేసి Volkswagen Ameo సార్. ఇది 1.5 హైలైన్ మోడల్, డీజిల్ వేరియంట్, 2017 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2032 వరకు వస్తుంది. ఇది 86,000 తిరిగింది సార్. రేట్ వచ్చేసి 6,40,000 నెగోషియబుల్ ఉంటుంది. Volkswagen Vento వేరియంట్ సార్. ఇది వెంటో మోడల్, 1.2 హైలైన్ మోడల్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ సార్. ఈ మోడల్ వచ్చేసి 2015 మోడల్, 69,000 తిరిగింది సార్. ఇది 5,85,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి Volkswagen Polo Trendline సార్. ఇది పెట్రోల్ వర్షన్, 2019 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2034 వరకు ఉంటుంది. 67,000 రన్ అయింది సార్. ఇది రేట్ వచ్చేసి 5,95,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి Ford Figo EXI మోడల్ సార్. ఇది పెట్రోల్ వర్షన్, 2010 మోడల్. రేట్ వచ్చేసి 2,40,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ ఇది వచ్చేసి Hyundai i10 1.2 స్పోర్ట్స్ వేరియంట్ సార్ వెహికల్ సార్. ఇది ఆటోమేటిక్. ఇది ఏజిఎస్ సిస్టమ్ అనమాట, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. పెట్రోల్ వర్షన్ బండి, 2011 మోడల్. 66,000 మాత్రమే రన్ అయింది సార్. 3,85,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి క్విడ్ RXL పెట్రోల్ వర్షన్ వేరియంట్ సార్. ఇది 2017 మోడల్ వెహికల్. ఇది వచ్చేసి 3,40,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ Hyundai మోడల్ది ఇయాన్ స్పోర్ట్స్ వేరియంట్ సార్. పెట్రోల్ వర్జన్, 2016 మోడల్, 78,000 రన్ అయింది సార్. ఇది 3,70,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఈ వేరియంట్ వచ్చేసి మారుతి సార్. ఇది మారుతి వ్యాగనార్ LXI వేరియంట్, పెట్రోల్ వర్జన్, 2009 మోడల్. 41,000 మాత్రమే రన్ అయింది సార్. ఇది 2,20,000 స్లైట్లీ నెగోషియబుల్ సార్. ఇది వచ్చేసి Volkswagen Polo వేరియంట్ సార్. ఇది 1.2 హైలైన్ టాప్ ఎండ్ మోడల్, పెట్రోల్ వర్జన్, 2016 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2031 వరకు ఉంటుంది. 71,000 రన్ అయింది సార్. ఇది 6,35,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి Hyundai Venue 1.2 SX మోడల్ సార్. ఇది టాప్ ఎండ్ మోడల్, పెట్రోల్ వర్జన్, 2021 మోడల్. చాలా తక్కువ తిరిగింది సార్, 25,000 మాత్రమే తిరిగింది. 11,50,000 అంటున్నారు. మన దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది సార్ మనకి రేట్. అండ్ ఇది వచ్చేసి సార్ Venue 1.2 S ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ వర్జన్ సార్. ఇది వచ్చేసి 2021 మోడల్, 72,000 రన్ అయింది సార్. ఇది 9,20,000 అంటున్నారు రేటు, నెగోషియబుల్ చేయొచ్చు సార్. ఇది వచ్చేసి Hyundai Venue 1.4 SX మోడల్ సార్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి 2019 మోడల్, 43,000 రన్ అయింది సార్. ఈ వెహికల్ వచ్చేసి 10,65,000 అంటున్నారు. మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ మనం సార్. ఇది వచ్చేసి Venue 1.2 SX వేరియంట్ సార్. ఇది పెట్రోల్ వర్జన్, 2019 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2034 వరకు ఉంటుంది. 33,000 మాత్రమే రన్ అయింది. దీని రేట్ వచ్చేసి 9,45,000 సార్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. Hyundai Venue 1.2 SX ప్లస్ మోడల్ సార్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్, 2020 మోడల్, 49,000 మాత్రమే రన్ అయింది సార్. ఇది 11,20,000 స్లైట్లీ నెగోషియబుల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా సార్. ఇది సేఫ్టీ ప్యాక్ పెట్రోల్ వర్జన్, 2015 మోడల్. ఇది 64,000 రన్ అయింది సార్. 3,10,000 నెగోషియబుల్ సార్. ఆల్టో 800 LXI వేరియంట్ సార్. ఇది 2013 మోడల్, పెట్రోల్ వర్జన్ బండి, 68,000 రన్ అయింది సార్. ఇది 3,10,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ ఇది వచ్చేసి Hyundai i10 1.2 మ్యాగ్నా సార్. ఇది పెట్రోల్ వర్జన్, 2010 మోడల్, 1,57,000 రన్ అయింది. రేట్ వచ్చేసి 3,10,000 అంటున్నారు. మనం కస్టమర్తో రేట్ మాట్లాడవచ్చు సార్. ఇది వచ్చేసి Hyundai i10 1.1 సార్. ఇది మ్యాగ్నా వర్జన్, పెట్రోల్ వర్జన్, 2014 మోడల్, 65,000 రన్ అయింది సార్. ఇది 4,25,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ VDI సార్. ఇది డీజిల్ వేరియంట్ బండి, 2017 మోడల్, 75,000 రన్ అయింది సార్. ఇది వచ్చేసి Hyundai i20 Asta మోడల్ సార్. ఇది టాప్ ఎండ్ మోడల్, పెట్రోల్ వర్జన్, 2016 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2031 వరకు వస్తుంది. ఇది 82,000 మాత్రమే తిరిగింది. రేట్ 6,30,000 అంటున్నారు. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఆల్టో LXI వేరియంట్ సార్, పెట్రోల్ వర్జన్ బండి. ఇది సింగిల్ ఓనర్, 2010 మోడల్, చాలా తక్కువ తిరిగింది సార్. ఇది 2 lakhs మాత్రమే రేట్ సార్. దీనికి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. Hyundai కంపెనీ వాళ్ళది వర్నా సార్. ఇది వర్నా SX ఆటోమేటిక్ వెహికల్, 2009 మోడల్, డీజిల్ బండి సార్. ఇది 99,000 మాత్రమే తిరిగింది. రేట్ 2,75,000 అంటున్నారు. మీకు రేట్ మళ్ళీ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ ఇది వచ్చేసి ఫోర్డ్ కంపెనీ వాళ్ళది ఎకో స్పోర్ట్ సార్. ఇది 1.5 అంబియన్స్ వెహికల్, డీజిల్ వేరియంట్, 2016 మోడల్, 64,000 మాత్రమే తిరిగింది సార్. రేట్ 6,50,000 అంటున్నారు. రేట్ మళ్ళీ స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు.
సార్ ఇది కూడా ఫోర్డ్ కంపెనీ వాళ్ళది ఎకో స్పోర్ట్ 1.5 టైటానియం ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది ప్యూర్లీ ఏజిఎస్ అనమాట ఆటో గేర్ సిస్టమ్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ 2016 మోడల్ సార్ ఇది 52,000 మాత్రమే తిరిగింది 7,20,000 అంటున్నారు రేట్ మనం నెగోషియబుల్ చేయొచ్చు వచ్చేసి మనకి రెనాల్ట్ కంపెనీ వాళ్ళది డస్టర్ RXZ వేరియంట్ సార్ ఇది డీజిల్ బండి 2012 మోడల్ 81,000 మాత్రమే తిరిగింది రేట్ 4,85,000 అంటున్నారు రేట్ మనం స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు వచ్చేసి రెనాల్ట్ కంపెనీ వాళ్ళది డస్టర్ RXE వేరియంట్ సార్ ఇది డీజిల్ బండి 2013 మోడల్ 92,000 మాత్రమే తిరిగింది 4,10,000 అంటున్నారు దీంట్లో కూడా రేట్ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది S-Cross జెటా వేరియంట్ సార్ ఇది టాప్ ఎండ్ కంటే కొంచెం చిన్న వెహికల్ డీజిల్ వేరియంట్ బండి 2019 మోడల్ 95,000 మాత్రమే తిరిగింది 9,20,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అన్న ఇక్కడ పేపర్స్ అన్ని మీరే చేపిస్తారా? అవును సార్ మేమే చేపిస్తాను మీరు ఇక ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు జస్ట్ మీ ఆధార్ మీ పాన్ మీరు సబ్మిట్ చేశారంటే ఆర్టీఓలో సబ్మిషన్ చేసి మేమే దాన్ని ఆన్లైన్ తీసుకొని మీరు వెళ్ళి ఖాళీ ఫోటో దిగాల్సి వస్తుంది మిగతా ప్రాసెస్ అంతా మా వాళ్ళే చూసుకుంటారు మేము టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చా? తప్పకుండా సార్ మీకు టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే మీ వెహికల్ నచ్చితేనే మీ మెకానిక్ని కూడా మీరు తొలగొచ్చుకొని మీ వెహికల్ చూపించుకొని మీరు వెహికల్ తీసుకోవచ్చు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 1.4 ZXi టాప్ ఎండ్ మోడల్ సార్ ఇది డీజిల్ వేరియంట్ 2013 మోడల్ దీని లైఫ్ వచ్చేసి మనకు 2028 వరకు ఉంటుంది ఇది 52,000 మాత్రమే రన్ అయింది సార్ ఇది దీని రేట్ కూడా వచ్చేసి మనకి 3,40,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది కూడా మీకు ఫోర్డ్ ఫిగో 1.4 EXI వేరియంట్ సార్ ఇది డీజిల్ వేరియంట్ 2015 మోడల్ 57,000 మాత్రం తిరిగింది సార్ 3,95,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి మారుతి VXI ఆప్షనల్ సార్ ఇది ఈ ఆప్షనల్ అంటే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది 2017 మోడల్ 33,000 మాత్రమే రన్ అయింది ఈ రేట్ 4,75,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వచ్చేసి మారుతి డిజైర్ VXI వేరియంట్ సార్ ఇది పెట్రోల్ వర్జన్ 2016 మోడల్ 89,000 రన్ అయింది సార్ వెహికల్ సింగిల్ ఓనర్ 6 lakhs మాత్రం అంటున్నారు మనం రేట్ నెగోషియబుల్ ఉంటుంది సార్ స్లైట్లీ చేసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి హుండై i10 1.2 మ్యాగ్నా సార్ ఇది పెట్రోల్ వర్జన్ 2008 మోడల్ రేట్ వచ్చేసి 2,45,000 అంటున్నారు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ మనం మాట్లాడవచ్చు ఇది హుండై i10 అండి 1.2 మ్యాగ్నా వర్జన్ పెట్రోల్ వర్జన్ ఇది 2010 మోడల్ 75,000 రన్ అయింది సార్ ఇది రేటు 3,10,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి మారుతి SX4 VDI డీజిల్ వేరియంట్స్ వెహికల్ సార్ ఇది 2011 మోడల్ 72,000 రన్ అయింది సార్ రేట్ 3,80,000 అంటున్నారు మనకు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిస్తా సార్ ఇది 1.6 SXI పెట్రోల్ వేరియంట్ 2009 మోడల్ వెహికల్ సార్ ఇది 75,000 రన్ అయింది సార్ 2,35,000 అంటున్నారు మనకు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 సార్ ఇది V వర్జన్ పెట్రోల్ వర్జన్ 2012 మోడల్ 64,000 రన్ అయింది సార్ ఇది రేటు 4,40,000 అంటున్నారు రేట్ మన స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు వచ్చేసి హోండా సిటీ 1.5 V వర్జన్ సార్ ఇది పెట్రోల్ వేరియంట్ 2011 మోడల్ ఇది 72,000 తిరిగింది సార్ ఇది రేట్ వచ్చేసి 4,20,000 అంటున్నారు మళ్ళీ కూడా స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 V సార్ ఇది పెట్రోల్ వర్జన్ 2010 మోడల్ 3,90,000 అంటున్నారు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది కూడా మీకు హోండా సిటీ 1.5 పెట్రోల్ వర్జన్ వెహికల్ సార్ ఇది 2013 మోడల్ దీని లైఫ్ వచ్చేసి మనకు 2028 వరకు ఉంటుంది ఇది 85,000 రన్ అయింది సార్ వెహికల్ 5,80,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ రేట్ మీకు వెహికల్ వచ్చేసి హోండా సిటీ ZX CVT 5th జనరేషన్ వెహికల్ సార్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ 2021 మోడల్ సార్ ఇది దీని రేట్ వచ్చేసి 13,85,000 అంటున్నారు మనకు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 V వర్జన్ సార్ ఇది పెట్రోల్ వేరియంట్ 2021 మోడల్ సార్ లేటెస్ట్ 3 years బండి ఇది చాలా తక్కువ తిరిగింది సార్ 21,000 మాత్రమే తిరిగింది దీని రేట్ 10,20,000 అంటున్నారు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 VX మోడల్ సార్ ఇది పెట్రోల్ వర్జన్ 2016 మోడల్ దీని లైఫ్ వచ్చేసి మనకు 2031 వరకు వస్తుంది ఇది 74,000 మాత్రమే రన్ అయింది సార్ ఇది దీని రేట్ 7,95,000 అంటున్నారు రేట్ స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ హ్యుండై i20 ఆస్తా మోడల్ సార్ ఇది 2018 మోడల్ 50,000 మాత్రమే తిరిగింది సార్ ఇది 7,45,000 అంటున్నారు రేట్ మనం స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది వచ్చేసి హోండా MS 1.5 VX వేరియంట్ సార్ ఇది ఆప్షనల్ వెహికల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది 2015 మోడల్ దీని లైఫ్ వచ్చేసి మనకు 2030 వరకు ఉంటుంది 42,000 మాత్రమే తిరిగింది సార్ రేట్ 5,90,000 అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది వచ్చేసి గ్రాండ్ i10 సార్ హుండై కంపెనీ వాళ్ళది గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ వెహికల్ ఇది పెట్రోల్ వర్జన్ 2020 మోడల్ సార్ ఇది 22,000 మాత్రమే తిరిగింది సార్ చాలా తక్కువ తిరిగింది కిలోమీటర్స్ అనేది ఈ రేట్ కూడా మీకు 7,65,000 అంటున్నారు ఈ కస్టమర్తో మాట్లాడితే మీకు రేట్ కూడా చాలా స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు హుండై కంపెనీ వాళ్ళది గ్రాండ్ i10 నియోస్ సార్ ఇది స్పోర్ట్స్ వేరియంట్ 1.2 స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది 2021 మోడల్ 14,000 మాత్రమే తిరిగింది దీని రేట్ కూడా 7,40,000 అంటున్నారు మీకు రేట్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు
హుండై గ్రాండ్ i10 1.2 స్పోర్ట్స్ వేరియంట్ సార్, పెట్రోల్ వెహికల్, 2014 మోడల్, 4,60,000 అంటున్నారు. రేట్ మనం నెగోషియబుల్ చేయొచ్చు సార్ ఇది. సార్ ఇది వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది ఎర్టిగా ZXi ప్లస్ వేరియంట్ సార్. ఇది పెట్రోల్ వేరియంట్ 2023 మోడల్ సార్. ఇది కేవలం 13,000 మాత్రమే తిరిగింది. 13,65,000 అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది ఎర్టిగా 1.5L VXi వేరియంట్ సార్. ఇది పెట్రోల్ మోడల్ 21 మోడల్ సార్. ఇది కేవలం 9,90,000 మాత్రమే అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళది క్రెటా 1.6 SX ప్లస్ మోడల్ సార్. ఇది పెట్రోల్ వేరియంట్ 2016 మోడల్, 94,000 మాత్రమే తిరిగింది. 8,15,000 అంటున్నారు. దాంట్లో కూడా రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి స్కోడా కంపెనీ వాళ్ళ సార్. ఇది లోరా అంబియన్స్ డీజిల్ వేరియంట్ సార్, 2010 మోడల్ వెహికల్. ఇది 1,36,000 రన్ అయింది సార్ వెహికల్. కేవలం 4 lakhs మాత్రమే అంటున్నారు. మళ్ళీ దీంట్లో కూడా మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది. సార్ ఇది కూడా స్కోడా వేరియంట్ వాళ్ళది లోరా సార్. ఇది యాక్టివ్ వెహికల్. ఇది పెట్రోల్ వర్షన్ 2011 మోడల్, 49,000 మాత్రమే తిరిగింది సార్. ఇది కేవలం 3,90,000 అంటున్నారు. దాంట్లో కూడా మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. మళ్ళీ సార్ ఇది వచ్చేసి స్కోడా కంపెనీ వాళ్ళది ర్యాపిడ్ సార్. ఇది ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ప్యూర్లీ ఇది పెట్రోల్ వర్షన్ వెహికల్ 2012 మోడల్, 53,000 మాత్రమే తిరిగింది. రేట్ 4,50,000 అంటున్నారు మీకు సార్. ఇది వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది బ్రీజా LXi వేరియంట్ సార్, పెట్రోల్ బండి 2021 మోడల్ సార్. ఇది లేటెస్ట్ 2-3 years మాత్రమే తిరిగిన బండి. 65,000 తిరిగింది సార్. 8,95,000 అంటున్నారు. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి టాటా కంపెనీ వాళ్ళది నెక్సాన్ సార్. ఇది XMS వెహికల్ RTQ డీజిల్ వేరియంట్ బండి 2021 మోడల్, కేవలం 53,000 మాత్రమే తిరిగింది. రేట్ 11,95,000 అంటున్నారు. దాంట్లో కూడా నెగోషియబుల్ చేయొచ్చు సార్. ఈ వెహికల్ వచ్చేసి టయోటా కంపెనీ వాళ్ళ ఫార్చునర్ సార్. ఇది 3.0 2WD డీజిల్ వేరియంట్ 2014 మోడల్ వెహికల్, 1,66,000 మాత్రమే తిరిగింది. రేట్ 15,75,000 అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు సార్. ఇది మహీంద్రా కంపెనీ వాళ్ళది రెక్సాన్ XVT RX7 సార్. ఇది 7-seater వెహికల్, డీజిల్ వేరియంట్ 2013 మోడల్ సార్. ఇది 1,65,000 మాత్రమే రన్ అయింది సార్. ఇది 4,55,000 మాత్రమే సార్. ఇది కంపెనీ వాళ్ళది సెల్టోస్ 1.5 STK వెహికల్ సార్. ఇది పెట్రోల్ వర్షన్ బండి 2021 మోడల్ సార్. ఇది 38,000 మాత్రమే తిరిగింది. 12,90,000 అంటున్నారు. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. హుండై కంపెనీ వాళ్ళది క్రెటా 1.6 SX ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది AGS సిస్టమ్ డీజిల్ వేరియంట్ 2019 మోడల్ వెహికల్, 72,000 మాత్రమే తిరిగింది. 13,75,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. హుండై క్రెటా సార్. ఇది 1.6 SX ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది AGS సిస్టమ్ ఆటో గేర్ సిస్టమ్ వెహికల్, పెట్రోల్ వేరియంట్ 35,000 మాత్రమే తిరిగింది సార్. 13,75,000 రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఆడి A4 2.0 మల్ట్రానిక్ ఆటోమేటిక్ వేరియంట్ సార్. ఇది డీజిల్ వెహికల్ 2012 మోడల్, 79,000 మాత్రమే తిరిగింది. 11,75,000 అంటున్నారు సార్. ఇది వచ్చేసి జీప్ కంపెనీ వాళ్ళ కంపాస్ 2.0 లిమిటెడ్ వర్జన్ సార్. ఇది ఆప్షనల్ 4x4 డీజిల్ వేరియంట్ 2021 మోడల్, 40,000 మాత్రమే తిరిగింది. 26 lakhs మాత్రమే సార్. ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టయోటా కంపెనీ వాళ్ళ క్రిస్టా 2.4 V వర్జన్ సార్. ఇది 8-seater వెహికల్, డీజిల్ వేరియంట్ 2018 మోడల్. దీని లైఫ్ వచ్చేసి మనకు 2033 వరకు ఉంటుంది. ఇది కేవలం 65,000 మాత్రమే తిరిగింది కిలోమీటర్స్. 21,40,000 అంటున్నారు. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ ఇది వచ్చేసి టయోటా కంపెనీ వాళ్ళ క్రిస్టా సార్. ఇది 2.4 Z వర్జన్. ఇది 7-seater వెహికల్, డీజిల్ వేరియంట్ 2021 మోడల్ సార్. ఇది 81,000 మాత్రమే తిరిగింది. 29,50,000 అంటున్నారు. రేటు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వచ్చేసి టయోటా కంపెనీ వాళ్ళ క్రిస్టా 2.4 Z వర్జన్ సార్. ఇది 7-seater వెహికల్, బకెట్ సీట్స్ ఉంటాయి సార్. దీంట్లో మనకు డీజిల్ వేరియంట్ 2018 మోడల్ వెహికల్ సార్. ఇది 52,000 మాత్రమే తిరిగింది. రేట్ 23,45,000 మాత్రమే అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ దాంట్లో కూడా సార్. ఇది వచ్చేసి మర్సిడీస్ కంపెనీ వాళ్ళది C220D BS4 ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది AGS సిస్టమ్ వెహికల్. ఇది టోటలీ ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది. డీజిల్ వేరియంట్ 2016 మోడల్ సార్. ఇది వేరియంట్ 31,000 మాత్రమే తిరిగింది. రేట్ 28,75,000 మాత్రమే సార్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా కంపెనీ వాళ్ళది XUV 700 సార్. ఇది కేవలం మనకి 26,000 మాత్రమే కిలోమీటర్స్ రన్ అయింది సార్. 27,50,000 మాత్రమే అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మారుతి కంపెనీ వల్ల XL6 జెటా వేరియంట్ సార్. ఇది ఆటోమేటిక్ ప్యూర్లీ ఆటోమేటిక్ వెహికల్. ఇది AGS సిస్టమ్ పెట్రోల్ వేరియంట్ 2021 మోడల్ సార్. కేవలం 17,000 మాత్రమే రన్ అయింది సార్. ఇది 12,60,000 అంటున్నారు. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి జీప్ కంపెనీ వాళ్ళది కంపాస్ 2.0 స్పోర్ట్స్ వేరియంట్ సార్. ఇది డీజిల్ వేరియంట్ 2017 మోడల్, 52,000 మాత్రమే రన్ అయింది. 14,95,000 మాత్రమే సార్. రేట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది
సార్ ఇది వచ్చేసి వుడ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది టైగన్ 2.2 హైలైన్ సార్, ఇది ఆటోమేటిక్ వేరియంట్ డీజిల్ బండి 2019 మోడల్ 21 lakhs మాత్రమే అంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మా ఛానల్ పేరు చెప్తే 5,000 డిస్కౌంట్ ఇస్తారండి? తప్పకుండా సార్, మీ ఛానల్ పేరు రాగానే మీ ఛానల్ పేరు పలానా ఛానల్ పేరు అని చెప్పమనండి, డిస్కౌంట్ 100% ఇస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఏఆర్ వెహికల్స్ నుంచి వచ్చాము. ఈ కార్స్ టైమ్స్లో ఏఆర్ వెహికల్స్ నుంచి వచ్చామని చెప్తే వీళ్ళకి ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 వరకు కూడా డిస్కౌంట్ ఇస్తా అని చెప్తున్నారు ప్రతి వెహికల్ మీద. సార్ ఇది వచ్చేసి వుడ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది టైగన్ 2.0 కంఫర్ట్ లైన్ ఆటోమేటిక్ వేరియంట్ సార్, ఇది డీజిల్ బండి 2018 మోడల్ 17,80,000 మాత్రమే సార్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది రేట్.